ఆయన్ని వెళ్ళవలసిన మార్గం చూపించేశాడు. ఒక మౌల్వి ఆ పెట్టెలో ఎదురుగుండా కూర్చుని అందరికీ భగవత్ కథలు చెప్తున్నాడు. ఆయన అన్నాడు, చిన్న స్వామి ఇందాకడి నుంచి చూస్తున్నాను ధ్యానంలో ఉన్నారు, మీరు ఎక్కడికి బయలుదేరినట్టు అన్నాడు. తిరువన్నామలై అన్నారు ఆయన. మరి ఈ ట్రైన్ ఎక్కి ఎక్కడికి ఎడతారు అన్నారు. తిండివనం దిగుతాను అన్నారు. తిండివనం దిగి వెళ్ళవలసిన అవసరం లేదు, విల్లిపురం దిగిపోతే విల్లిపురం నుంచి కాట్పాడికి ఇప్పుడు కొత్త ట్రైన్ లైన్ ఓపెన్ అయింది, అందులో మీరు తిరువన్నామలైకి వెళ్ళవచ్చు, కాబట్టి తిండివనం దిగిపోండి, నేను కూడా తిరువన్నామలై ముందు స్టేషన్కి వెడతాను అన్నారు. 2 బేరికాయలు కొనుక్కున్నారట ఆయన, ఒక అర్ధనాయో ఎంతో పెట్టి. అందులో ఒక కాయ సగం తిన్నారు, ఆకలి తీరిపోయినట్టు అనిపించింది. ఒక వ్యాఖ్యానంలో అయితే రాశారు, 3 పూటలా అన్నం తిని చిరుతిళ్ళు తినే వ్యక్తికి ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత కేవలముగా ఒక బేరికాయలో సగం తింటే ఆకలి తీరిపోయింది.